ముందుగా ఎవడే సుబ్రహ్మణ్యం టీం అందరికీ కంగ్రాచులేషన్స్. నాగి, ఆకలి ప్రపంచాన్ని తినేయాలంత ఆకలి అని ఒక డైలాగ్ ఉంటుంది నాజర్ది. అంత ఆకలి నాగికి ఉంది కాబట్టే తక్కిన టీం అందరికీ ఆకలి పుట్టించాడు. ఇది చాలా కసితో చేసింది. చాలా ఏమంటారు, ఒక కొత్త నిర్వచనం, కథ చెప్పాలి అంటే ఆ కన్విక్షన్ ఉంటుంది కదా. ఆ కన్విక్షన్ పేపర్ మీద ఎంత గొప్పగా ఉందో, పేపర్ మనకు తెలియదు కాబట్టి అది ఎంత గొప్పగా ఉంటుందో మనకు అర్థమైపోతుంది తెర మీద చూస్తే. ఈ కథని పేపర్ మీద రాయడం కూడా చాలా గొప్ప విషయమేనండి. ఇలాంటి కథని పేపర్ మీద పెట్టడం కూడా కష్టమే. అట్లా ఆకలి లేకపోతే రాయలేరు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, ఏ సినిమాకి నేను ప్రత్యేకంగా నా సినిమా కూడా దండం పెట్టుకోలే ఈ సినిమా హిట్ కావాలని. ఈ సినిమా మాత్రం పెట్టుకున్నా నాగి. ఎందుకంటే నాగి మీ అందరికీ హీ మస్ట్ బీ ఎ డైరెక్టర్, బట్ దెన్ వీ హ్యావ్ నెవర్ మెట్ ఇన్ కాలేజ్, బట్ వీఆర్ కాలేజ్ మేట్స్. And I'm very proud of Priyanka. Priyanka, I remember years when you spoke about good cinema, doing like, you know, your UCLA days, your passion for cinema, how do you want to do a film? Ivanni gurtunda, you used to speak like tons and tons about cinema, like ila cheyali, ala teyali ani. And nu cheppin danikante chaala goppaga produce chesavu. Congratulations Swapna. Nani garu, sir meeku kథ cheppalante oka anukuntam, ippudu Nani gariki kథ cheppali poyi ani ప్రిపేర్ అవుతాం, స్క్రిప్ట్ రాసుకొని ఇది బాగుంది, ఇదైతే నాన్నగారు సెట్ అవుతారని. ఓ డైరెక్టర్ నాన్నగారికి కథ చెప్పాలనుకునే లోపల నేను సినిమా రిలీజ్ చేస్తాడు. దిస్ మూవీ ఈజ్ గోన్ బి డిఫరెంట్. అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఒక దమ్మున్న డైనమిక్ ప్రొడ్యూసర్స్ వాట్ ఎవర్, కన్విక్షన్ ఉన్న ఎమెచ్యూర్ డైరెక్టర్ కథ చెప్తే దాన్ని నమ్మి యంగ్ బంచ్ ఆఫ్ ఎనర్జెటిక్ యాక్టర్స్తో చేస్తే ఏమొస్తుంది అంటే, ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి అద్భుతమైన ఫ్లిక్ బయటకు వస్తుందని, సెన్సిబుల్ మూవీ బయటకు వస్తుందని అర్థమైంది. సో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. లిరిక్స్ అవ్వచ్చు, హాంటింగ్ మ్యూజిక్ అవ్వచ్చు. విజయ్, ఐ థింక్ హీ హాస్ లెఫ్ట్ అన్ ఇండెలిబుల్ మార్క్. కొంతే చేసినా కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈవెన్ ద హీరోయిన్, యూనో, షీఈ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ప్రెసివ్. అండ్ నాని చెప్పనవసరం లేదు. ఐ థింక్ బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ నుంచి అద్భుతమైన రియలిస్టిక్ యాక్టర్ కింద, నాట్ ఫర్ మీ బట్ ఎవ్రీబడి వౌచెస్ హియర్. సో హీ హెస్ డన్ వండర్ఫుల్ జాబ్. అంటే ఒక క్యాటర్పిల్లర్ బటర్ఫ్లైగా ఎంత బాగా మారుతుంది అనే దాన్ని అద్భుతంగా పోర్ట్రే చేశారు నాని. సో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ టు టాక్ అబౌట్ నాగి వన్స్, స్వప్న దగ్గరికి ఒకసారి అనుకోకుండా వెళ్ళినప్పుడు చూసి, ఈ హిప్పీ దీనిలో ఉంటే ఏదో కొంచెం డిఫరెంట్ సినిమా తీస్తాడు అబ్బాయి అనిపించింది. బట్ వెన్ ఐ సా హిమ్ డ్యూరింగ్ ద ఆడియో ఫంక్షన్, అంటే శేఖర్ కమ్ముల్ గారు జ్యుటిలేజ్ నుంచి వచ్చారని తెలియడము, డాక్టర్స్ పేరెంట్స్ అవ్వడము, ఇవన్నీ చూసి ఒక డిఫరెంట్ సినిమా తీస్తా అనుకున్నా. ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్, మనలో ఉన్న క్యారెక్టర్ ఏదో ఒక రకంగా మన సినిమాలో మనం చేసే పనిలో రిఫ్లెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. ఐ థింక్ హీ హ్యాస్ దట్ క్యారెక్టర్ ఇన్ హిమ్. దట్స్ వై హీ గాట్ దిస్ బ్యూటిఫుల్ మూవీ అవుట్. వండర్ఫుల్. ఎనీ మూమెంట్ ఆర్ ఎనీ పాయింట్ దట్ యూ హ్యావ్ రిలేటెడ్ ఇన్ ది అండ్ డెఫినెట్లీ అండి. అంటే 3-4 విషయాలు, అంటే జీవితాన్ని ఆస్వాదించకుండా ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేసే ఒక ఫారినర్ నానితో చెప్తారు కదా, అదవ్వచ్చు, ఒక యాక్సిడెంట్ అయితే వెళ్ళిపోయిన సంఘటన కావచ్చు, లాట్ ఆఫ్ థింగ్స్. దెర్ ఈస్ అ ఫిలాసఫీ అండర్నీత్, యునో, దట్ రన్స్ త్రూ అవుట్ ద మూవీ. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ నీడ్ టు లెర్న్. యాజ్ దే సెడ్, యునో, ఇట్స్ ద జర్నీ. యూనో, సెల్ఫ్గా మన హువామై అనే పాటని బహుశా చాలామంది పాడుకుని ఉంటారు కానీ అనుకుని ఉండరు. సో ఏ జిందగీ నహి నా మిలేగి దోబారా లాగా ఏ మూవీ నా ఆయేగి దోబారా, ప్లీజ్ గో వాచ్ ద మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ 2 రోజులు టికెట్లు దొరకలే నాకు. స్వప్న, ఐ వాజ్ సో హ్యాపీ. మామూలుగా బాధ వేస్తే టికెట్లు దొరకకపోతే ఐ వాజ్ సూపర్ హ్యాపీ. ఎందుకంటే సినిమా ట్రైలర్ చూసిన రోజు అడిగాను ఎవడి డైరెక్టర్ అని. అంత ఈర్ష్య పుట్టింది ట్రైలర్ చూసి. నేను ఎందుకు తీయలేకపోయాను ఇలాంటి సినిమా, నాకెందుకు ఇలాంటి థాట్ రాలేదు. బికాస్ ద మౌంటైన్స్ ఆర్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మీ. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ట్రెక్స్కి వెళ్ళేదాన్ని. సో చూసి నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను, అయినా దాని గురించి కథ అనేది రాలేదు. అంటే మేమెంత ఈ కమర్షియల్ యాంగిల్ గురించి ఆలోచించి ఇక్కడ ఈ ట్రాప్లో పడిపోయామో చూడండి. We think we are making different films, we want to make different films, but Nagi actually made a different film. And Nag Ashwin ఎవడు అనేది ఇప్పుడు మొత్తం తెలుగు వాళ్ళందరికీ అర్థమైపోయింది. And Nag Ashwin, whenever you make your next film, I will be there first day for show for all your films from now on. I am one of your biggest fans. And talking about actors, Nani, one of the best commercial actors we have.
ఒక కమర్షియల్ హీరోగా చేస్తూ ఇన్ని సినిమాలు ట్రావెల్ చేసి కమర్షియల్ హీరోకి ఒక మీటర్ ఉంటుంది, దానికి కొన్ని సపోర్ట్ డైలాగ్స్ ఉంటాయి, పంచ్ డైలాగ్స్ ఉంటాయి, ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ని వదిలేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నందుకే ఒప్పుకున్నందుకే హ్యాట్స్ ఆఫ్ టు నాని. బాలీవుడ్లో చూస్తుంటాం ఈ ట్రెండ్, మన హీరోలు వచ్చి చాలామంది పొగుడుతుంటారు సినిమాలు కానీ ఎవరు సైన్ చేయరు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ సబ్జెక్ట్. అండ్ 2, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ మీన్ ఆల్ ద హ్యావ్ హై రిగార్డ్ ఫర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. ఇంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ మీటర్ నుంచి కొత్త నానిని చూశాను నేను. అంటే ఫస్ట్ టైం హీరోగా కనపడలేదు నాకు, సుబ్రహ్మణ్యం కనిపించాడు, నాని కనిపించలేదు అసలు. సో దాట్ వాజ్, ఐ మీన్ ఐ థింక్ ఇట్స్ హిస్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ టు డేట్. అండ్ ఇక్కడ నుంచి తన కోసం డైరెక్టర్స్ ఇంకా బెటర్ స్క్రిప్ట్స్ రాస్తారని అనుకుంటున్నాను. అండ్ విజయ్, ఐ డోంట్ ఐడెంటిఫై యూ యాజ్ విజయ్, సారీ యు ఆర్ రిషి ఫర్ మీ. ఇంకా ఐ కాంట్ కాల్ యూ విజయ్. నాకు విజయ్ అంటే 2-3 సార్లు ఎవరు అంటున్నాను నేను, స్ట్రైక్ అవ్వట్లేదు. రిషి, యూ ఆర్ రిషి, రిషి ఈజ్ యూ. అండ్ ఐ థింక్ దట్స్ ద గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ ఫర్ అన్ యాక్టర్. మాలవిక కూడా చాలా 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 బాగా చేసింది. సో ముగ్గురు అసలు ఆణిముత్యాల్లాగా ఉన్నారు సినిమాలో. అండ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ ఫెంటాస్టిక్, మ్యూజిక్ వాజ్ ఫెంటాస్టిక్. అండ్ నేను నలుగురితో వెళ్ళాము, ఇంటర్వెల్లో అసలు ఎవడు మాట్లాడుకోవట్లేదు, అలా చూస్తున్నాం స్క్రీన్ని. పాప్కార్న్ లేదు, మంచినీళ్ళు లేదు, ఏం లేదు. సినిమా వచ్చేసి ఫినిష్ చేసి వచ్చి కార్లో కూర్చున్నాక వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాడ్ టీయర్స్ ఇన్ హర్ ఐస్. ఎంత అద్భుతమైన సినిమా అని. అంటే మనల్ని నవ్వించే సినిమాలు, ఎంటర్టైన్ చేసే సినిమాలు బోల్డ్ ఉంటాయండి, కానీ రియలీ ఫిల్మ్స్ దట్ టచ్ యూ అండ్ మన లైఫ్ గురించి మనల్ని ఆలోచించేసే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అండ్ నాగి, దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు రిమైన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా as one of the landmark films. And ఇప్పుడు I have to talk about these 2 crazy people called Swapna Dutt and Priyanka. వీళ్ళిద్దరు కొంచెం మెంటల్ అండి, గ్యారంటీగా మీకు చెప్తున్నాను. అదిగో నాని కూడా ఒప్పుకుంటున్నాడు, వీళ్ళిద్దరు కొంచెం మెంటల్. ఎంత ధైర్యం అండి అసలు వీళ్ళకి ఇలాంటి స్క్రిప్ట్ ఒప్పుకోవడం అసలు. అంటే ఓ పోనీ గత లాస్ట్ సినిమాలో 50 కోట్లు చేసుకున్నాం, సరే చేద్దాం అంటే ఓకే, ఎంత ధైర్యం అండి అసలు. ఏం పెట్టి పెంచుతున్నారు దత్తగా మిమ్మల్ని, ఎవడు ఒప్పుకుంటాడు? బట్ ఐ లవ్ యూ బోత్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. లేకపోతే చెప్తున్నాను మీకు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ చేసేవాడు కాదు ఈ సినిమా. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ గట్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ టేస్ట్. అండ్ నిజంగా అంటే తమిళ్, మలయాళం సినిమాలు చూసి బాధపడేదాన్ని నేను, ఎందుకు మనం ఇంత మంచి సినిమాలు చేయలేకపోతున్నాం అని. డెఫినెట్గా ఇప్పుడు వీ హ్యావ్ హోప్. ఇలాంటి ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఇలాంటి ప్యాషనెట్ మేకర్స్ ఉన్నారు. అండ్ పీపుల్ హూ సీ వాట్ నాగి సా. అంటే ఎక్కడ కూడా మీరు కాస్టింగ్లో ఒక్క ప్లేస్లో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో మై రిక్వెస్ట్ టు యూ ఇస్ దిస్ అండి, మీరు అసలు మీ ఫేస్బుక్ పేజెస్ ఓపెన్ చేస్తే ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ అయిన రోజు ఎక్కడో మీ ఫ్రెండ్స్ పెట్టుంటారు. ఎందుకంటే నా బోల్డ్ మంది ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టారు ఫేస్బుక్ పేజ్ మీద, రాశారు సినిమా గురించి. నా మాట వినొద్దు, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరి మాట వినొద్దు మీరు. బట్ మీరు కనుక ఈ సినిమాని థియేటర్లో మిస్ అయిపోతే you'll be making a big mistake. ఎందుకంటే ఆ అద్భుతమైన విజువల్స్, హిమాలయన్ విజువల్స్ టీవీలో అసలు యూ విల్ నాట్ ఎంజాయ్ ఇట్. గ్రావిటీ సినిమాని టీవీలో చూస్తే ఎలా ఉంటుందండి? చండాలంగా ఉంటుంది. సో ప్లీజ్ గో టు ద థియేటర్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అండ్ సినిమాని చూసిన తర్వాత నిజంగా అనుభూతి అనే వర్డ్కి మీకు తెలుస్తుంది. సో గో వాచ్ ఎవడే సుబ్రహ్మణ్యం ఇన్ ద థియేటర్. And again, congratulations to the entire team. God bless and many more such great successes to you. నందిని గారు, ప్రతి మాట నిజంగా అనుభూతి చెంది మీరు మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది. బికాస్ దట్స్ వాట్ ఐ హ్యావ్ ఫెల్ట్. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా అలాంటి అనుభూతి కలుగుతుంది. అండ్ మీరు అన్నట్టు సినిమాని మామూలుగా మమ్మల్ని పిలుస్తారండి ఇలా ఫంక్షన్స్కి వచ్చి, ఫార్మల్గా చాలా బాగా చేశారండి ఇవన్నీ చెప్పాలి, కానీ ఇవాళ రావాలనిపించింది. ఇంకోటి, ఇండియా మ్యాచ్ జరుగుతుంది ఇవాళ. ఏ టైంకి స్వప్న అని అడిగాను, కానీ మ్యాచ్ అవ్వకపోయినా కూడా వుడ్ హ్యావ్ కమ్, బికాస్ మ్యాచెస్ కమ్ అండ్ గో. ఫిల్మ్ లైక్ దిస్ ఇస్ రేర్, వెరీ రేర్. నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యానండి. అంటే సినిమా చూసిన తర్వాత నాకు ఎందుకో తెలియదు, అంటే నా తెలుగు సినిమా అంత దూద్ కాసి, అంటే హిమాలయన్ అంత ఎత్తి ఎదిగిందేమో అన్న ఫీలింగ్లో నాకు తెలియకుండానే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట. అంటే నా తమిళ్ ఫిల్మ్ మేకర్స్, నా ఫ్రెండ్స్ మలయాళం ఫిల్మ్ మేకర్స్ అంటూ ఉంటారు,
ఏంట్రా మీ తెలుగు ఫిల్మ్ మేకర్స్ అందరు మా చెన్నైలో కొచ్చిలో క్యూలు కడతా ఉంటారు సినిమాల కోసం అని, వాళ్ళందరికీ గర్వంగా చూపించవచ్చు ఈ సినిమాని. అండ్ సెకండ్, నేను సినిమా అంటే సెకండ్ హాఫ్ చూస్తున్నంతసేపు ఒక ట్రాన్స్లో ఉండిపోయాను. బయటకు వచ్చిన తర్వాత అరవాలనిపించింది. అంటే నేను మంచి సినిమా చూశాను. అండ్ ఎలా అంటే నాకు ఈ సోషల్ మీడియా లేకపోతే నాకు ఎలా అరవాలో తెలియలేకుండా కావచ్చు. థ్యాంక్స్ టు ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ I could really shout about this movie, and I feel proud about shouting about this movie. And Priyanka Dutt gariki and Swapna gariki nijanga hats off. అంటే సుఖాన్ని ఇవ్వగలదు కానీ సంతోషాన్ని తేలేదు. ఆ మెసేజ్ని చాలా సున్నితంగా ఇంకా మంచి మంచి విషయాలన్నింటినీ కలిపి ఎంగేజ్ చేస్తూ కన్విక్షన్తో కంప్లీట్గా ఎంటర్టైన్ చేస్తూ 2 hours పాటు ఏడిపించి నవ్వించి చూపించారు కంప్లీట్ మూవీ. అండ్ నాగశ్విన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మనుషులు గుర్తు చేశారు మీరు. చాలా చాలా మంచి సీన్స్ ఉన్నాయి. సో రివీల్ చేయకూడదు. సో ఓవరాల్గా నేను చెప్పే నా ఫ్రెండ్స్కి ఏంటంటే నాకు ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే మల్టీప్లెక్స్ పోయినప్పుడు డబ్బులు తగలెట్టుకొద్దాం అని అనిపిస్తుంటుంది. బట్ ఈ మూవీకి నేను ఎంత పెట్టినా తక్కువ అనిపించింది నిజంగా. ఇట్స్ వెరీ వెరీ ఆనెస్ట్ ఎమోషన్ ఐమ్ టెలింగ్. వండర్ఫుల్. I wanted to tell, there was ఒక ఆడియో ఫంక్షన్లో there were people who were saying తమిళ్లో ఉన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ తెలుగులో రావట్లేదు అని. I think for everyone this movie is an answer. This is my favorite movie first. After a long time I'm entering again in this industry again after Andhra Rakshasi 2 years tarvata. This is because of these two ladies, Priyanka and Sapna. Without them nothing. Sorry about my language and Telugu raledu inka. I'm learning. Vachesindi. And this is O Kala అని ఒక సాంగ్ ఉంది ఇదిలో. దిస్ ఈజ్ వన్ డ్రీమ్ ఆఫ్ మిస్టర్ నాగీస్ డ్రీమ్ ఇది. నెక్స్ట్ డ్రీమ్కి విషన్ దిస్ 2 people కెమెరామెన్. ఇంతవరకు ఐ మీన్ మ్యూజిక్ ఐ వోంట్ సీ దట్ మచ్ మూవీస్ ఇన్ తెలుగు. ఇప్పుడు కాదు అప్పుడు. I don't have any favorite actors still now in this area. But now I found 2 people. After Kamal Haasan sir, my favorite, this is my thought. After Kamal Haasan sir, this is true, bottom from my heart. I'm telling, after Kamal Haasan sir, because I am the first audience, because first RR చేసినప్పుడు BGM చేసినప్పుడు first time I am the first audience. I'm your first fan. Give me that space. And sorry రాధన్ గారు, ఫస్ట్ ఫ్యాన్ ఇక్కడ. ఇంకా ఈ అక్కని మించి ఇంకెవరూ పొంగరు. నేను ఫస్ట్ ఫ్యాన్. Again this guy is very 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 కొత్త new guy. I like them. Why Rishi died in first half lo, I felt like that. Because very close to any youngsters. This movie is clear youngsters power. I 100,000 times I don't have any words. Thank you Nagi, and thank you Priyanka ji, and thank you Swapna ji. I think there was no custom because everywhere you see it's very beautiful. So my job చాలా ఈజీ అయింది అక్కడ షూట్ చేయడం, except for the physical effort. I think the visual, the eye got enough feast in the hills. So that's all I can say. Yeah. That's Rakesh garu, cinematographer. But yeah, one thing I would like to say is there's a very strong philosophy in the film. Yeah, and it's put in a very subtle humor, and I hope most people get it, because that's a fundamental question everyone has to ask in their lives, that who are they? It's like very important, and I hope this film reached that emotion. Because I got to, I questioned myself a lot after, while making this film, do I really want to do this job, or do I really want to be a cinematographer? And that kind of opened up a lot of clarity in my head. And Wonderful, Rakesh garu. Yeah. Thank you. And
ఈ సినిమా చూసిన తర్వాత ఎవరిని ఎలా ఉంటారని చూడాలనుకునే క్రమంలో సినిమాటోగ్రఫర్స్ ఎలా ఉంటారని చూడాలనుకున్నాను. ఇంత చిన్నగా ఉంటారని అయితే నేను అనుకోలేదు. సో దట్స్ రాకేష్ అండ్ నవీన్. హాయ్ నవీన్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. Yeah, it was a lovely experience. It was a, I wonder, 40 cricket commentary. Yeah, no, until like it's a different, I wonder, film. In Nepal, we didn't have to do any production design. Like everything was set there, and we were just there to like tell our story. And everything was prepared. The mountains gave us the atmosphere and the kind of weather we had, and just the lovely atmosphere there. Everything was set for us. All we had to do was Ellie. ఒక మంచి సినిమా షూట్ చేసుకున్నాం. ఐ థింక్ దట్ వాజ్ ద కూలెస్ట్ థింగ్ దట్ వీ హ్యాడ్ టు డూ. ఐ థింక్ నవీన్ చెప్పినట్టు నేపాల్కి వెళ్ళిన వెయిట్ సారీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ అంటే ఈ సినిమా స్టోరీ రాసుకున్న తర్వాత నేను ప్రియాంక గారితో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఐ జస్ట్ సెడ్ నేను ఈ సినిమా అలా హిమాలయాలకు వెళ్తున్నానని చెప్పాను, కానీ ఈ సినిమా మీరు తీస్తారా అని అడగను కూడా లేదు. ఎందుకంటే ఐ థాట్ నోబడీ వుడ్ యాక్సెప్ట్ టు డూ దిస్ ఫిల్మ్. అంటే ఇలాంటి ఫిల్మ్ చేసే ధైర్యం ఎవరికి అంటే తెలుగు సినిమాలో ఉంటుంది, అండ్ మేబీ ఇట్స్ నాట్ ఈవెన్ ఫేర్ అన్న ఛాన్స్ తీసుకుంటారా అని అనుకున్నాను. కానీ నాట్ ఓన్లీ డి దే టేక్ ద ఛాన్స్, నాకన్నా ఎక్కువ నమ్మారు సినిమాని. నాకన్నా ఎక్కువ ఇద్దరు, నాని ప్రియాంక ఇద్దరు నాకన్నా ఎక్కువ నమ్మి కొన్నిసార్లు చెప్తూనే వాళ్ళు అనమాట, యా డోంట్ వరీ నా దిస్ మూవీ ఇస్ గోన్ బి 10 crore ఫిల్మ్, దిస్ ఇస్ గోన్ బి దిస్. అంటే పాపం ఎంకరేజ్ చేస్తున్నారేమో అనుకున్నాను కొత్తోడిని కదా అని. బట్ దే బిలీవ్డ్ ఇన్ ఇట్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ అండ్ ఐమ్ సో హ్యాపీ ఇట్ వర్క్డ్ అవుట్. అండ్ ఇంకా ఏంటి, నేపాల్ దూద్ కాశీకి ఎందుకు వెళ్ళాము ఈ సినిమా కోసం, హిమాలయాలకు ఎందుకు వెళ్ళాము ఈ సినిమా కోసం అంటే, మేము నేపాల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన వెంటనే ఒక జస్ట్ నెక్స్ట్ డే బయలుదేరుతున్నాం ట్రెక్ మీద. ఆ ముందు రోజు రాత్రి అమిలియా హిల్రీ కలిసింది. అది ఎడ్మండ్ హిల్రీ గ్రాండ్ డాటర్ అనమాట, ఎవరెస్ట్ ఫస్ట్ ఎక్కినామా. సో ఆమె కలిసి మాకు చెప్పింది మౌంటైన్స్ అంటే చాలా చెప్పింది, బట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మౌంటైన్స్ ఆర్ అలైవ్, లైక్ దే ఆర్ గాడ్స్. అండ్ నువ్వు ఇప్పుడు ఏదో కంట్రీ పిఎం అయినా, నువ్వు ఏదైనా సూపర్ బిజినెస్ మ్యాన్ అయినా, జస్ట్ నార్మల్ పోర్టర్ అయినా, మౌంటైన్స్ డోంట్ కేర్, అందరూ ఈక్వలే మౌంటైన్స్ ముందు. సో ఇఫ్ ద మౌంటైన్స్ వాంట్ యూ టు డూ దిస్ ఫిల్మ్, దే లెట్ యూ డూ ఇట్. అండ్ ఇఫ్ దిస్ మూవీ హ్యాస్ టు హ్యాపన్, ఇట్ విల్ హ్యాపన్. జస్ట్ రెస్పెక్ట్ ద మౌంటైన్స్ అన్నారు. అండ్ నాట్ ఓన్లీ డి ద మౌంటైన్స్ వాంట్ us టు మేక్ ఇట్, అంటే గాడ్ ఇస్ ద ప్రొడక్షన్ డిజైనర్ అనుకుని వేద్దాం అనుకున్నాం టైటిల్ కార్డ్, బికాస్ దట్స్ వాట్ హ్యాపెన్. మాకు మీరు ప్రొడక్షన్ డిజైన్ ఎక్కడ మాకు ఏం కావాలనుకున్నా, పక్కన నేపాల్ నుండి అంటే వైజాగ్ నుండి హరికేన్ వస్తుంది అనుకున్నా, వి వెంట్ అహెడ్ అండ్ వెంట్ టు ద నెక్స్ట్ లొకేషన్ అండ్ సమ్ ఆఫ్ ద టైఫూన్ అంటూ పాకిస్తాన్ అనమాట. బట్ యా, అంటే గాడ్ ఇస్ ద ప్రొడక్షన్ డిజైనర్, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి. అందరూ కొత్త వాళ్ళతో చేసాం ఈ సినిమా. నేను కొత్తోడిని కాకుండా, కథ కష్టం కాకుండా, ఎంటైర్ డిపార్ట్మెంట్ మా వాళ్ళందరూ కొత్త వాళ్ళు. అండ్ వీ డిడ్ I think we did a pretty great job. Cheers, guys. Yeah. What to, I think, you know, ఏమి ఎలా స్టార్ట్ చేసాం ఈ సినిమా, ఎంత హోప్తో స్టార్ట్ చేసాం కన్నా, ఇవాళ మాకు ఈ సినిమాకి మీరు ఇచ్చిన రెస్పాన్స్, ఎస్పెషలీ యునో ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ అ స్పెషల్ థ్యాంక్స్ టు ద ప్రెస్. నిజంగా ఈ సినిమాని చూసిన అంటే ఎక్కడో ఎంత నమ్మినా ఎక్కడో ఒక చిన్న భయం. మెయిన్ స్ట్రీమ్ సినిమాకి though it is an out and out commercial formula film, ekkado we are going a little different. Accept chestara cheyra prati cinema ki unde bayame. By 2 o'clock in the afternoon, cinema release in 2 o'clock ki varsham, it's a rain of reviews, rain of good wishes, rain of, you know, blessings. Thank you so much media, thank you so much. ప్రతిదానికి మీడియాని ఊరిని ఆ మాట ఈ మాట అంటాం అలవాటైపోయింది, బట్ మంచి సినిమా తీస్తే మీడియా వెనకాల ఉండి నడిపిస్తుంది అంటానికి నిదర్శనం ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి హూ ఎవర్ విష్డ్ గుడ్ ఫర్ అస్. అండ్ యునో ఎస్, వీఆర్ బ్యాక్ విత్ గుడ్ సినిమా. ఎస్, యాక్చువల్లీ నేను సుబ్రహ్మణ్యంని నిజం లైఫ్లో నేను సుబ్రహ్మణ్యంని. బట్ ఐ థింక్ మనం అందరం ఆల్ ఆఫ్ అస్ ఆర్ సుబ్రహ్మణ్యమ్స్. బట్ మనందరిలో ఒక రిషి ఉన్నాడు, అండ్ ఇట్స్ జస్ట్ అబౌట్ ఫైండింగ్ హిమ్. నాగి ఈ రోల్ నాకు ఇచ్చినప్పుడు చెప్పాడు, విజయ్ ఇది వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ రోల్ రా అని. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హీ ఛానల్డ్ ద రిషి ఇన్ మీ.
ఒక సేయింగ్ ఉంది, there are two most important days in your life. The day you were born and the day you know why. సో మనం ఈ వరల్డ్లో పుట్టినరోజు మన అందరికీ తెలుసు. ద డే ఐ నో వై, నేను ఎందుకు పుట్టాను అనేది ఐ థింక్ ఎవడే సుబ్రహ్మణ్యం ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు నోయింగ్ వై. రిషి ఫౌండ్ హిస్ దూత్ కాశీ. Rishi's why was Dooth Kasi, and I'm searching for my Dooth Kasi, and Evade Subramaniam was a huge step, and I hope you all find your Dooth Kasis in your life. And they also say you are an average of 5 people you spend the most time with. So I wrote success function lunnam, and last 6 months nunchi I'm spending most time with my 2 loveliest producers, Swapnaka and Priyanka, my director Nagi, my lovely cameraman and Nani, and so I think etu average chesna I'm going to be successful. So villan odlakunda maximum time villatone gadapalani I've made my plans. First I think actor avadam valla disadvantage ante mic lash lo vastadi. So ముందు నేను ఈరోజు మాట్లాడిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మామూలుగా సక్సెస్ మీటో లేదంటే సక్సెస్ పార్టీ అంటే మామూలుగా వచ్చి ఫార్మాలిటీకి ఎవరో ఇక్కడ అందరూ మైక్ తీసుకొని అంత మనస్ఫూర్తిగా మాట్లాడుతుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది. నందిని కానీ, క్రాంతి గారు కానీ, ఎవ్రీబడి, మధుర శ్రీధర్ గారు కానీ, ఇక్కడ నాగ చైతన్య కానీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు. అండ్ ముఖ్యంగా శేఖర్ కమ్ల గారు, ఆయన అలా మొదలైంది సినిమా చూసి రిలీజ్కి ముందు నాకు పెద్దగా ఎక్కలేదంటే అప్పటి నుంచి ఆయన నాకు నచ్చడు. అయితే ఈరోజు ఆయన ఎవడే సుబ్రహ్మణ్యం గురించి ఏమైతే మాట్లాడారో నాకు ఇప్పుడు చాలా చాలా నచ్చుతున్నారు. శేఖర్ సార్, ఐ లవ్ యూ. అండ్ సుబ్బు స్పీకింగ్. యా, దిస్ ఇస్ సుబ్బు. అయితే అండ్ మీరందరూ నన్ను తిట్టుకున్నా ఏం చేసినా సరే ఐఎమ్ సారీ. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ టీమ్ ఇండియా. నో అంటే మళ్ళీ సినిమాల మీదకి రాబోతుంది కంప్లీట్ కాన్సన్ట్రేషన్. సో థ్యాంక్ యూ గైస్, బట్ ఐ థింక్ యూ ప్లేడ్ రియలీ వెల్. కవర్ చేశానా? సరే, ఎనీవేస్ మేము ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకంటే కొంచెం తక్కువ కష్టపడిన టీము మా టీంలో. సో వాళ్ళంతా చాలా ఎక్కువ కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ గైస్. మా ఈ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం ఇలా రావడానికి కారణం, అందరూ లేరు ఇక్కడ, బట్ కొంతమంది ఉన్నారు. సో థ్యాంక్ యూ అందరికీ. ఈ రోల్ నిజంగా అంటే ఇంతకుముందు కూడా ఎప్పుడు ఇదేంటి సుబ్రహ్మణ్యం లాగా ఎప్పుడు ఆలోచించలేదు. లెక్కలు వేసుకొని ఈ సినిమా మనకేం చేస్తుంది, ఈ సినిమా మన కెరీర్కి ఏం చేస్తుందని. సేమ్ అదే ఈ సినిమాకి కూడా చేశాను. గట్ ఫీలింగ్ అంతే, నమ్మాను, ఐ జస్ట్ వెంట్ హెడ్. బట్ అలాగే ప్రతి సినిమాకి వెళ్తాం, బట్ ప్రతి సినిమాకి మనం నమ్మిన దానికి అది ఆఫర్ చేసేదానికి తేడా ఉంటుంది. సో ఈసారి నేను నమ్మిన దానికంటే ఎక్కువ ఆఫర్ చేసింది ఈ సినిమా. సో ఈ టీం అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ టీమే నా ఉందా, మా టీం అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ యా, చాలా చాలా గర్వంగా ఉంది. అంటే ఇంతకుముందు దాకా ఏ ఫంక్షన్ అయినా సరే మేము మాట్లాడాల్సిన ఫంక్షన్, ఐ థింక్ ఈరోజు ఇంత మాట్లాడిన తర్వాత నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. జస్ట్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్.